చిరు వ్యాపారులపై కక్ష కట్టింది కూటమి సర్కార్. దశాబ్దాల నుంచి వ్యాపారం చేసుకుంటున్న వారి షాపుల్ని తొలగిస్తోంది. విశాఖ నరసింహనగర్ రైతు బజార్ సమీపంలోని చిరు వ్యాపారులపై జులుం ప్రదర్శించారు. జీవీఎంసీ అధికారులు కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఇచ్చిన అధికారులు షాపులు మొత్తం కూల్చేశారు. సామాగ్రిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో నేలమట్టం చేశారు. కూటమి సర్కార్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు ఇలాంటి ఘటనలు జరగలేదని చెబుతున్నారు. ఉన్న ఫలంగా షాపుని తొలగిస్తే తమ జీవితాలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించే ఇక్కడే ఉంటామని భీష్మించి కూర్చున్నారు వ్యాపారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారుల మీద కక్ష సాధిస్తుంది. సుమారు 25 సంవత్సరాల నుంచి నరసింహనగర్ రైతు బజార్ సమీపంలో ఉన్న చిరు వ్యాపారులు బడ్డీలన్నింటినీ కూడా తొలగించింది. దీని మీద ఈ చిరు వ్యాపారులంతా కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు ఇక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఉన్నారు. సార్, మీకేమైనా నోటీసులు ఇచ్చారా? అసలు ఈ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? మాకే నోటీస్ ఇవ్వలేదు. ఒక్క రోజు ముందుగా చెప్పారు సార్. అదే 10 రోజుల ముందుగా చెప్తే మేము ఏదో సర్దుకొని మేము ఎవరి దగ్గర ఏదో బాధపడి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ అడదాం అనుకున్నాం సార్. కానీ లేదు, ఒక రోజు చెప్పారు, వెంటనే ఇరగొట్టారు సార్. ఇరగొట్టిన తర్వాత మేము ఇప్పుడు రోడ్ల మీద పడాం సార్. 40 సంవత్సరాలు బట్టి ఉన్నాం సార్. ఇంతప్పుడు పిల్లలు బట్టి ఇక్కడి నుంచి బతుకుతున్నాం సార్. ఆ పక్కన ఆ షాపులు ఉండేవి సార్. ఆ పక్క నుంచి ఈ పక్క పెట్టారు సార్. ఈ పక్క నుండి ఈ పక్క పెట్టారు సార్. ఇక్కడ కూడా సడన్గా మాకు అన్యాయం చేస్తారు సార్. రోడ్డు మీద పడ్డాం సార్. 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ వ్యాపారం చేసుకుని పోతున్నాం. మీకు సడన్గా తీసేస్తే మరి మాకు ఎలా జరుగుతుందో, కడుపు పిల్లలు జల్లలతో ఉన్నాము. ఇప్పుడు వ్యాపారం లేకపోతే మేము ఏం పనికి వెళ్ళాలి? కూలి పనికి ఎక్కడ వెళ్ళలేము. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ నర్సరీ రైతు బజార్ నడుస్తుంది. ఇక్కడ 40 మంది కుటుంబ వ్యాపారస్తులు బతుకుతున్నారు సార్. సడన్గా నేను సాయంకాలం సచివాలయ ఉద్యోగాలు జీవీఎంసీ ద్వారా వచ్చి బళ్ళు తీసేయాలి, తొలగిస్తామని చెప్పారు సార్. సడన్గా బెటాలియన్ మొత్తం సడన్గా క్రైన్లతో సహా పళ్ళు మీద అటాక్ చేసి మొత్తం జీవీఎంసీ మొత్తం సిదగొడిసి కూడా తీసుకెళ్ళిపోయారు సార్. గదిగండి ఈ కూడా ఆగండి. గత మీ ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సంవత్సరం అయింది సార్. అప్పుల బాధలో ఉంది సార్. టిప్పులు కనీసం రుబ్బులు తీసుకుంటా కానీ అవకాశం ఇవ్వకుండా క్రెయిన్ తెచ్చి తల మీద పెట్టారు సార్. లేకపోతే క్రెయిన్ బుర్ర బద్దలు కొట్టేస్తారని చెప్పేసి డ్రైవరు ఎడకి చేసి మొత్తం టోటల్గా. ఇదిగోండి మా అత్తగారు, మా మామయ్యగారు చనిపోయి సంవత్సరం అయింది, మా ఆయనగారు చనిపోయి 8 నెలలు అయింది సార్. మేము ఆడవాళ్ళమే పెట్టుకుంటున్నాం వ్యాపారం. కూరగాయలు అటు సైడ్ అమ్ముకుంటున్నాం సార్, వ్యాపారం ఇటు సైడ్ చేసుకుంటున్నాం సార్. 2 అకస్మాత్తుగా వచ్చి పడిపోయారు మా మీద. సడన్గా వ్యాపారం ఏం జరగనివ్వకుండా చేశారు. రుబ్బులన్నీ తీసేశారు. పొయ్యిలు ఆళ్లే ఆపేశారు, గ్యాసులు ఆళ్లే తిప్పేశారు. మాకు అసలు అవకాశం ఏం లేదండి. క్రెయిన్ తీసుకొచ్చి తల మీద పెట్టారండి. తీసుకొచ్చి మమ్మల్ని మాకు ఏదో సాయం అందించాలి సార్. మీరు ఇక్కడే ఉంటాం, మంచినీళ్ళు తాగడం మేము ముట్టుకోము. మాకు న్యాయం జరిగే వరకు మా ఇంటల్ల పాది మేము మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు రోడ్డు మీదే ఉంటాం. అడిగాను, బాబు 30 సంవత్సరాలు బట్టి బతుకున్నామండి, పన్నులు లైసెన్స్లు అన్నీ కడుతున్నామంటే సార్లేమో 30 సంవత్సరాలు బతికారు కదా అంటున్నాడు ఆయన. అంటే ఉన్న రోజులు పోవడమేనండి, ఇంకా చచ్చిపోవడం మేము. సార్, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు బాగానే నడిచిందండి. మాకు ఇలాంటి ఇబ్బంది అనేది లేదు సార్. చాలాగా వచ్చారు, బాబు పలానా రోజు నీకు చూడు కొంచెం ఏదో ఎమ్మెల్యేలు వస్తున్నారు, లేకపోతే వెరిఫికేషన్కి వస్తున్నారు, లేకపోతే ఎవరు వచ్చినా సరే కొంచెం ఈ బాక్సులు తీసేయండి చిన్న చెప్పేసి వెళ్ళిపోయేవారు. లేదంటే ఒక 100-200 ఫైన్ ఎప్పుడో వేసేవారు. అది పెట్టి కేసు అది మామూలుగా కట్టేసేవాళ్ళు. ఈరోజు ఏంటంటే నిన్న సడన్గా వచ్చేసి మామూలుగా తీస్తే తీయాలి, లేదంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోతామని ఒక్కొక్కరు చెప్పడం, ఒకళ్ళు అలాగే చెప్తారు, ఒకళ్ళు లేదు వాళ్ళు ఎప్పుడు చెప్పిందే కదా అని మేము మామూలుగా ఉన్నాం సార్. ఇంటికి వెళ్ళలేదు, తిండి లేదు, ఏడ్చుకొని కూర్చున్నామండి. ప్రతి ఒక్కరు మేము రోడ్డు మీద ఉన్నాము. సుమారు ఒక రోజు ముందు తమకు సమయం ఇచ్చి తమ షాపులన్నింటిని కూడా తొలగించారని, దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఉన్నపలంగా షాపులను తొలగిస్తే తమ కుటుంబాలన్నీ కూడా వీధిన పడతాయని, కనీసం ఒక నెల రోజుల సమయమని ఇచ్చి ఈ షాపులు తొలగించమన్నట్లయితే బాగుండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదో ఒక ఆధారం చూపించిన తర్వాతే ఇక్కడ షాపులు తొలగించాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉన్న పలంగా తమ షాపులన్నింటిలో కూడా తొలగించారని చెప్పి ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.